గైస్ ఫైనల్లీ కలిసేసాను అమ్మ. పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరినీ కలిసేసాను. అండ్ నేను కలవలేను అనుకున్నా, బట్ అందరు యూట్యూబర్లు అందరినీ కలిసేసాను. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిందే టిసెల్ వ్లాగ్ 1 వ్లాగ్ 2 అయితే చూడండి. ఇది టిసెల్ వ్లాగ్ 3 వీడియో అన్నమాట. వీడియోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TS Game తెలుగు అయితే. ఈ రోజు డే 3, ఈ రోజు మ్యాచ్ అన్నమాట. జూలై 4th ఆయన మా వైస్ కెప్టెన్ ఉన్నాడు. ఆలోచిస్తుంది, చాలా ఆలోచిస్తుంది. ఈ రోజు కప్ ఎట్లా కొట్టాలి. ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ అనమాట. డిప్రెషన్ 30 స్టార్ట్. సో బాబు ఆలోచించడం కాదు, పడుకుంటాను. పడుకుంటాను. रुको जरा सबर करो. కప్పు మీద అంటున్నారు ఏంటి? అంతే ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? మీ ప్లానింగ్స్ ఏంటి? అంతే ఓటీ అన్న, మీ ప్లానింగ్స్ ఏంటి? నేను చెప్పినట్టు ఫాలో అంతే కప్పు తీసుకొని వెళ్తారటగా. కప్ప మా స్టిక్కర్ పై రాసి పెట్టింది కదా, ఇంకేం సరిపోయింది. సో గైస్ అక్కడ విజిటర్స్కును ప్లేయర్స్కి బ్యాచ్ ఇస్తున్నారు. క్రియేటర్స్కి ఇలా ఫుడ్ టోకెన్స్ ఇస్తున్నారు. ఇదంతా గ్రౌండ్ అనమాట. సో ఇంకో చెప్పులో స్టార్ట్ అయిపోద్ది మ్యాచ్. ఓకే ఓకే గమన్ గమన్ గ్రూప్ ఫోటో గైస్. బుయ్యా నడచమని రసాలు బుయ్యా నడవండి. వెళ్ళి అన్నైతే కలిసాను. హాయ్ गाइस సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో నీ ఛానల్ ని. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ ఛానల్ ని. నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన బ్రో. అదే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీ కంటెంట్ చాలా బాగుంటాయి అన్నయ్య. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు బాగుంటాయి. అన్న ఒక డౌట్, నీ ఛానల్ పేరు ఏం పేరు? నా ఛానల్ పేరు పేరు నాకు తెలియదు బ్రో. ధనుష్ ఏదో సంథింగ్ ఉంటుంది అన్న. ధనుష్ ఏమో ఉంటుంది చూడండి guys. ఒకసారి నా ఛానల్ పేరు తెలియదు అంటే బైక్ గుర్తుండిపోయేలా కామెంట్ చేయండి. యా ఓకే. ఇదే కప్పు కొట్టబోయేది. ఇక్కడ 1 2 3 4 నెక్స్ట్ ఇయర్ కి వస్తాడు కదా, అప్పుడు ఇదంతా వచ్చేస్తాయి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. 6 ఇక్కడ ఒక 2 మొత్తం 8 ప్యాక్స్ తీసుకొని వస్తాడు నెక్స్ట్ ఇయర్. కింద కూడా సో ఫైనల్లీ తెలుగు కమ్యూనిటీలో కల్పార నవ్విచ్చే ఒక క్రియేటర్ అయితే కలిసాను. నాకు అర్థం కాలేదు సార్. తెలుగు లేపు ఇప్పుడు తెలుగు అయిపోయినా కడపార అంటే తెలుగులో చెప్తాను. కరపర అంటే నాకేం తెలుసు బ్రో. అంటే పుట్ట పగిలేలా నవ్విచ్చే క్రియేటర్ అనమాట. ఓకేనా? తెలుగు ఎవరు ఏమో ఎక్కడో అయిపోయింగ్ ఎందుకు బ్రో నాతో ఆడుకుంటా ప్రతి ఒక్కరది చెప్తున్నారు ఎందుకురా. నన్ను ఉన్నట్టున్నారే అయిపోయింగ్. నీ ఛానల్ నేమ్ ఏంటి తెలియదు నాకు. రమ్య ఆంటీ వైటి. రమ్య ఆంటీ వైటి నమ్మచ్చా? రమ్య అంటే అమ్మాయి పేరు కదా. లేదు ఛానల్ పేరు అది. ఛానల్ నిక్ నేమ్ ఛానల్ మా కృష్ణ కిషన్ చూసావా? ఇదే తీసుకెళ్ళి అన్న రమ్య ఆంటీ వైటి ఛానల్ తెలుసా అని అడుగు. అది కొట్టేస్తాడు. లేదు అడిగి చెప్తా. ఏం కాదు, ఎవరు చెప్పారు నీకంటే నా పేరు చెప్పు. అయినగా ఆయన ఆడున్నాడు. రమ్య గేమ్ అటు తెలీదా? చెప్పు మాకు. నాకే తెలియదురా, అది ఎవరో కూడా తెలియదు. నిజంగా తెలియదురా నాకు. తెలిస్తే చెప్పండి. పంపించిన వాళ్ళు చెప్పండి. పోయి వెళ్ళిపోతాను ఏం కదా దగ్గరికి. హైపర్ కింగ్ అన్న. హైపర్ కింగ్. సరే ఒక గల్ క్రియేటింగ్ వెళ్తాం. మ్యాచ్ చాలాసార్లు కలిసాను ల్యాండ్ ఈవెంట్లో. సరే నాకు డౌట్, నువ్వే నీ పేరేం పేరు ఉంటుంది? ఏం పేరు? నీ పేరు నాకే వెళ్తా, నీ పేరు నీకు వెళ్తాయి కానీ ఏం పేరు చెప్తలేదు గైస్. చెప్పు నీ పేరు. నాకు తెలియదు. నా పేరు నాకు పేరు పెట్టలేదు ఎవరు? పెట్టలేదా? నాకేదో తేడా కొడుతుంది. రమ్య
ఇంకా ఓవర్ యాక్టింగ్ వద్దనుకుంటా. ఓకే గైస్, ఇంకో మేబీ ఏదైనా ల్యాండ్ ఈవెంట్లో కలుస్తాం కదా. అంటే ఫేస్ రివీల్ అయిపోయింది అనమాట. Yeah, నా face reveal అయిపోయింది. ఫేస్ రివీల్ అయిపోయింది. అండ్ ఎలా ఉన్నాడో అన్నది కామెంట్ చేయండి. నేను హాయ్ గైస్, ఫైనల్లీ మొన్ననే అయితే కలిసాను. అది కాదు, నేను రీప్లేస్మెంట్ చేసే కంటెంట్ నీ గురించి చేస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. అప్పుడే ఎక్కిచ్చాడు రో అన్న లెక్కెత్తండ్రు అయితే. ఓకే, నైస్ టు మీట్ యు అన్న. అండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఓకే వదిన There is an incoming call. హాయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ ఫైనల్లీ ఇద్దరినైతే కలిసి చేశాను. గైస్ ఇక్కడ వచ్చేసి ఆర్ఎస్ బిట్టు అని వచ్చేసాడు. బట్ ఆక్షన్లో ఉన్నావు అన్న లేదు, బట్ అయినా విజిటర్ గా వచ్చేసాడు. అండ్ సీజన్ 2 లో మేబీ ఉంటావు అనుకుంటా. పక్కా నేను డైలీ కంటెంట్ చూస్తా అన్న. నేను బిఆర్ వచ్చి మ్యాచ్ ఆడాను. నేను బిఆర్ కంటెంట్ పెడతా అంటే. అండ్ ఫైనల్ నన్ను కూడా కట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. 3 runs మాత్రమే కావాలి. అండ్ ఇక్కడ కేవీ బ్రో దగ్గర నుంచి ఏమైనా విన్నింగ్ షాట్ వస్తుందా? అండ్ ఎస్ 4 కొట్టి మొత్తానికి ఛాంపియన్స్ అయిపోయారు కలహారి కింగ్స్. అక్కడ చూసుకోవచ్చు ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కలహారి కింగ్స్. అస్సలు ఆగట్లేదు. ఇక్కడ కేవీ బ్రో వాళ్ళ వైఫ్ తో చూడొచ్చు. మనమైతే కలహారి కింగ్స్ ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ తెలుగు క్రియేటర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 1. వాళ్ళైతే టోర్నమెంట్ గెలిచారు. మొత్తానికి ఒక మంచి గేమ్ అయితే ఆడారు త్రూ అవుట్ ద టోర్నమెంట్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లైక్ లిటరల్ చెప్తున్నా ఎంత బాగా ఆడారంటే ప్రతి ఒక్క ప్లేయర్ అందులో ఆడింది. ఓడి 18, కేవీ 18, అండ్ మన శాన్జో కానివ్వండి, నాని డైరో మంచి వికెట్స్ తీసుకున్నాడు. రజన్ మంచి బౌలింగ్ వేశాడు. ప్రతి ఒక్కరు మంచి ఫీల్డింగ్ కూడా చేశారు. మొత్తానికి సో ఒక మంచి షో చూపించాడు. 1 man షో లాగా ఆడాడు. మిస్ అయింది కానీ బిల్ వచ్చింది. సీజన్ 2 లో కప్పు కొడుతాం. కప్పు కొట్టేశారు కలర్ కింగ్స్. చాలా బాగా ఆడారు మీరైతే. మొత్తానికైతే కప్పు కొట్టేసా ఉన్నాయా? అసలు నిజం చెప్తాను, ఆడియన్స్ కోసం అంతా ఏం చేసిన నేను ఫాలో కొట్టండి. అండ్ టీఎస్ గేమ్ ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి గైస్. గుర్తున్నాను నా పేరు ఇంకా మర్చిపోయాను. అవునా అన్నయ్య? First of all, I want to congratulate each one of you that you guys been amazing and అలాగే ఫీఫాలో వదిలిపెట్టు, క్రికెట్లో వదిలిపెట్టు. కప్పు చేసాం మన పార్టీ అది. ఓకే గైస్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూసినాం రైట్. సో ఐ వాంట్ 1 by 1 మీరు ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. స్టార్టెడ్ 2 matches అయింది మీకు రైట్. సో 2 matches లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మ్యాచ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. రైట్. సో మీకు అనిపించిందా లైక్ ఈ రోజు మనమే గెలుస్తామని? ఆబ్వియస్లీ బట్ ఆబ్వియస్ అందరికీ అనిపించింది. కానీ అండ్ లాస్ట్ మూమెంట్లో మీరు లాస్ట్ సెకండ్ మ్యాచ్లో గెలిచారు. అప్పుడు మీకు అనిపించింది లైక్ మేము ఫైనల్స్లో వెళ్ళామని. ఆ సంతోషం ఎవ్రీబడి వాజ్ జంపింగ్ అండ్ యూనో ఎంజాయింగ్. బట్ ఆ మూమెంట్లో మీకు తెలిసింది ఏంటి దట్ స్కోర్ బట్టి ఫైనల్స్లో వెళ్తారు. అట్ ద టైమ్ వాట్ యూ ఫెల్ట్? నేనైతే త్యాగం కూడా చేశాను. రిటైర్ ఇచ్చి రన్ రేట్ ఏమైనా పెరుగుద్దేమో అని చెప్పి. బట్ అనుకోకుండా ధనుష్ బ్రోల్కి అదృష్టం కుదిరింది. మంచి రన్ రేట్ అన్నీ ఉన్నాయి. బట్ కేబీ బాయ్ ముందే పెద్ద టీం తీసుకున్న 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి సాధించాడు. కష్టపడి హార్డ్ వర్క్ ఎవర్ డిసప్పాయింట్స్. ఆయన ఆల్రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే యూ గైస్ డూ ద గేమింగ్స్ రైట్. గేమింగ్ తోని అంటే పీసీ ల్యాప్టాప్ వదులుకొని క్రికెట్ ఈ గ్రౌండ్లో వచ్చడమే పెద్ద గొప్ప విషయం. అది ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే ఇట్స్ ఆల్ అబౌట్ బాస్ నవ్ ఆఫ్ తెలుగు స్పోర్ట్స్ జోన్. సో ఎందుకంటే తెలుగు కమ్యూనిటీలో ఉన్న ఎవరి క్రియేటర్ ఇక్కడ తీసుకొచ్చాడు. స్పెషల్ థ్యాంక్స్ టు తెలుగు స్పోర్ట్స్ జోన్ ఫర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్
every time, like how many hours you sit in the front of computer, PC? చెప్పండి. యాక్చువల్లీ నాకు క్రికెట్ అలవాటే, కానీ ఒక ఫీల్డ్ అయితే నవాబన్న సెట్ చేశాడు. థ్యాంక్స్ టు నవాబన్న. ఇదంతా అసలు ఈ మ్యాక్లా ఉంది. తెలుగు క్రియేటర్స్ అందరినీ కలిపి మమ్మల్ని అందరినీ మ్యాచ్ ఆడించడం. జస్ట్ ఈ కాపు నేను నెక్కలేదు, తెలుగు కమ్యూనిటీ నెగ్గింది అంతే. సో మీరు కప్ తీసుకొని వెళ్ళిపోతారా? ఈయనకు దొరికినా కూడా ఇస్తే తీసుకెళ్తాం. ఇస్తే తీసుకుంటారు. ఓకే, సో హౌ వాజ్ యువర్ He deserved this. The best batsman of the match, Sanjo from Kalahari Kings. Trust me, the way you are bowling, అసలు తగ్గేది అలా అనిపించింది. ఆపోనెంట్ టీమ్ కి మీరు మొత్తం ఓడిపోయినట్టు అన్న చేశారు. Come on everybody, make some noise for Krishna Joe for best bowler of the match. ఓకే ఓకే గాయస్, అయిపోయింది. సీక్రెట్ అయిపోతుంది, నైట్ అయిపోయింది. నేను కూడా వెళ్ళిపోతున్నా. ఓకే గాయస్, బై బై, టాటా, సీ యూ. అండ్ డైలీ లైవ్లో కలుద్దాం మేబీ. ఓకే, మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్ 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 బాయ్. ఎట్లయినా నా ఫేస్ అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేస్తే ఎప్పుడు. ఓకేనా? బాయ్ 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 బాయ్, టాటా, సీ యూ.